హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ముందుగానే వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన కిచెన్లో వినాయక చవితి స్పెషల్ వీడియోగా స్వీట్ బూందీని నా స్టైల్లో ఈజీగా టేస్టీగా ఎలా చేశానో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా ఏదో ఒక కప్పు కొలత తీసుకొని 1 కప్పు వరకు శనగపిండి వేసుకొని శనగపిండిని ఇలా జల్లిచ్చేసుకోండి. మీ ఇంట్లో ఉండే ఏదో ఒక కప్పు లేదా గ్లాస్ కొలతతో అన్ని ఇంగ్రీడియంట్స్ మెజర్ చేసుకోండి. స్వీట్ బూందీ పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. ఇలా ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఉప్పు మొత్తం పిండిలో కలిసే విధంగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఏ కప్పుతో పిండి తీసుకున్నారో అదే కప్పుతో 1/4 కప్పు వరకు వాటర్ ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఉండలేం లేకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోండి. మీరు తీసుకున్న శనగపిండి క్వాలిటీని బట్టి కూడా వాటర్ క్వాంటిటీ పెరగచ్చు తగ్గచ్చు. లాస్ట్గా 1 టీ స్పూన్ వేడి ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా స్పూన్కి కోట్ అయితే సరిపోతుంది. శనగపిండి బ్యాటర్ 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. బూందీ కోసం ఇంట్లో ఉండే నార్మల్ జల్లి గంటైనా ఇలా బూందీ గంటినైనా యూజ్ చేయండి. బాగా హీట్గా అయిన ఆయిల్లోనే బూందీని డ్రాప్ చేయాలి. కొంచెం పిండి వేసి చూడండి. ఇలా వెంటనే బూందీ పైకి రావాలి. 10 నిమిషాలతో పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో ఇలా బూందీ గంటలో పిండి వేసారంటే కిందకి ముత్యాలలాగా బూందీ అంతా దిగిపోతుంది. ఒక బ్యాచ్ బూందీ వేసాక బూందీ గంటని మళ్ళీ క్లీన్ చేశాక నెక్స్ట్ బ్యాచ్ బూందీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ బూందీని 3 to 5 మినిట్స్ పాటు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న బూందీని ఒక ప్లేట్లోకి తీసేసి నెక్స్ట్ బ్యాచ్ బూందీని ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోండి. ఇది కార్న్ఫ్లెక్స్ ఫ్రై చేయడానికి ఆయిల్ ఎంత హీట్గా ఉంటుందో బూందీ వేసేటప్పుడు కూడా ఆయిల్ అంతే హీట్గా ఉండాలి. బూందీ వేసేసాక మీడియం ఫ్లేమ్లో బూందీని ఫ్రై చేసుకోవాలి. ఈ పిండి లాస్ట్లో కొంచెం రెడ్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్ని మిక్స్ చేసుకొని ఇలా కలర్ఫుల్ బూందీని ఫ్రై చేసి రెడీగా పక్కన పెట్టుకున్నాను. పాకం చేసే గిన్నెలోకి ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు పంచదార 1/2 కప్ వాటర్ వేసుకొని 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికిచ్చారంటే చక్కెర పూర్తిగా కరిగిపోతుంది. ఈ షుగర్ సిరప్ని మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ ఉడికించండి. తీగ పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. మన చేతితో తాకితే కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. ముందు చల్లారాక షుగర్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండడం కోసం 1 టీ స్పూన్ నిమ్మరసం వేస్తున్నాను. ఉంటే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి లేదంటే 2 ఇలాచీని తుంచి వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ మొత్తం వేసేసి షుగర్ సిరప్లో బూందీ కలిసే విధంగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఉంటే కొన్ని జీడిపప్పు పలుకులు అండ్ మిలన్ సీడ్స్ వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి బూందీని 1 to 2 అవర్స్ పాటు అలా వదిలేయండి. ప్రతి అరగంటకు ఒకసారి కింద నుండి పై వరకు ఇలా బూందీని మిక్స్ చేసుకోండి. అప్పుడు మీకు షుగర్ సిరప్ బూందీ మొత్తంకి ఈవెన్గా పట్టుకుంటుంది. 2 అవర్స్తో చూసారంటే షుగర్ సిరప్ బూందీ లోపల వరకు పీల్చుకొని జ్యూసీగా ఈ స్వీట్ బూందీ చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్గా కుడుములు ఉండ్రాళ్ళు అండ్ ముడిశనగల తాలింపు ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదే షార్ట్ వీడియోలో లింక్ ఇచ్చేస్తున్నాను. స్వీట్ బూందీ నచ్చితే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.